ఈ పెద్ద పెద్ద రొయ్యలు లోపల సాఫ్ట్గా పైన క్రిస్పీగా ఫ్రై అయ్యి టేస్ట్ అదిరిపోవాలంటే ఇలా చేసేయండి. ముందైతే ఉల్లిపాయ గుజ్జు తీసుకొని దాన్ని ఫ్రై చేసుకోవాలి. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకు పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకుని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈలోగా మనం టైగర్ రొయ్యల్ని ఇలాగా ఉప్పు పసుపు అల్లం పేస్టు వేసి వాటర్ వేసి ఉడికించి పక్కన పెట్టుకోవాలి. ఇలా ఉల్లిపాయ గుజ్జు లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి ఫ్రై అయిన తర్వాత ఈ ఉడికించిన రొయ్యలను కూడా దీంట్లో యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేసేయాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇంకా ఉప్పు ముందు వేసాం కాబట్టి రుచికి అడ్జస్ట్ చేసుకుంటూ ఉప్పును వేసుకోవాలి. ఇంకా 1 టేబుల్ స్పూన్ కారంను కూడా యాడ్ చేసాం. తర్వాత మనం ఇంట్లో తయారు చేసుకున్న హోమ్మేడ్ గరం మసాలాను అయితే వేసాను. ఇది చాలా కారంగా ఉంటుంది, అందుకే చిన్ని టేబుల్ స్పూన్తో 2 వేస్తే సరిపోతుంది. ఇంకా ఫైనల్గా కొత్తిమీర వేసుకొని దించుకొని ఏ చారుతో కానీ పప్పు చారుతో కానీ తింటే టేస్ట్ సూపర్.